వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పక్క భారత్‌కి గ్యాస్, ఇంకో పక్క ఆయిల్ సంక్షోభం. కానీ ప్రపంచ దేశాలు ట్రంప్‌కి తెలియకుండానే రహస్య సమావేశాలు, హార్మోస్ దారి విడిపించడానికి ముమ్మర ప్రయత్నాలు. సో ఏం జరుగుతుంది విదేశాల్లో? సో ఆ ఇంపాక్ట్ భారతదేశం పైన పడే అవకాశం ఉందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు అందరి దృష్టి హ్మ్. హార్మోస్. అవును. సో ఏంటి హార్మోస్ కోసం విదేశీయులు కూడా ప్రయత్నించే పరిస్థితి? అవును. ఇప్పుడు హార్మోజ్ ఎలా ఉన్నది అంటే అండి, జాగ్రఫికల్లీ, టాక్టికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇరాన్. కారణం ఏంటి అంటే, దాన్ని జలసంధి, స్ట్రెయిట్ అని చెప్పేసి మనం పిలిచామండి. ఆ! ఈ స్ట్రెయిట్స్ ఎలా ఉంటాయి అంటే, 2 ఇరుకైనటువంటి భూభాగాల మధ్య ఉండేటువంటి మధ్యలో ప్రాంతాలు. ఇప్పుడు హ్యూజ్ ఓషన్స్ అనుకోండి, దాని మీద కంట్రోల్ తీసుకోవడం చాలా కష్టం. కారణం ఏంటంటే, హ్యూజ్ ఓషన్స్ ఎప్పుడు కూడా కంట్రోల్స్‌ని ఇవ్వలేవు. అవి ర్యాండమ్ చెకింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ స్ట్రైడ్స్ అనేటువంటి వాటి యొక్క విడ్త్ అనేటువంటిది మెజరబుల్‌గా అయిపోతుందో, తక్కువ సన్నంగా అంటే ఒక 30, 40 కిలోమీటర్ల విడ్త్ అనేటువంటిది ఏంటి అంటే, ఓ రకంగా చిన్నది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. పాక్ జలసంధి శ్రీలంకకి, భారతదేశానికి మధ్య ఉన్నటువంటిది. చాలా సన్నటి దారి. దాని మీద కంట్రోల్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో, హార్మోస్ జలసంధికి కూడా చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సన్నటి ఆ యొక్క దారి భూభాగాల మధ్య దాన్ని ఈజీగా చాలా ఈజీగా కంట్రోల్ తెచ్చుకోగలుగుతుంది. ఇప్పుడు ఏమంటుంది అంటే, ఇటు కువైట్‌కి గాని, యూఏఈకి గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మధ్య ప్రాచ్యాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దేశాలకు వచ్చేటువంటి ఓడలు ఏదైతే ఉన్నాయో అవి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఓడలు. ఇవన్నీ ఈ రూట్ అంతా పాస్ అవుతూ ఉండాలి. యెస్. ఈ పాస్ అవుతున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఒక టోల్ గేట్ లాగా ఇరాన్ కూడా ఇరాన్ అదే ఆలోచనలో ఏమంటుందంటే ఉందంటే ఒక టోల్ గేట్ ఆ! పెట్టడం. సో ఒక టో షిప్‌కి 14,00,00,000 పైనే టాక్స్ వసూలు చేయడం అనే ఆలోచన చేస్తుంది. ఆలోచన చేస్తుందండి. ఇది ఎందుకంటే ఈజీ టు కంట్రోల్ సో ఇప్పుడు ఈ సన్నటి దారి. ఆలోచన అంతా కూడా యుద్ధం వల్ల వచ్చింది అనుకోవచ్చు కదా! హ దీనికి కారణం 100% అండి. అమెరికానే అనుకోవచ్చు కదా! 100% అండి. దీనికి కారణం, దీనికి బాధ్యత కూడా అమెరికాదే. కారణం ఏంటంటే, అమెరికా గనక ఈ యుద్ధం మొదలుపెట్టి ఉండకపోతే, ఇజ్రాయెల్ చేత దాడి చేయించి ఉండకపోతే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. యెస్. టుడే హ్యూజ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ది వార్. మరి ఇరాన్ ఎలాగ దాన్ని రికవర్ చేసుకోవాలి? ఆ రికవర్ ట్రంప్ చేసుకోవడం అయితే కోసం టాక్స్‌లు వేయడానికి సిద్ధం. టాక్స్‌లు వేయడం కూడా ప్రారంభం. ఇప్పుడు ట్రంప్ ఒక్కడేనా టాక్సీలు వేసేది? ఇప్పుడు మేము వేయగలమని ఇరాన్ కూడా ప్రారంభించింది. యెస్. ఓ రకంగా చెప్పాలి అంటే, అది టాక్టికల్‌గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. జాగ్రఫికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది తీసుకుంటుంది. వార్ కూడా యాడ్ ఆన్ చేసే అవకాశం ఉంటది. ఖచ్చితంగా నష్టం అండి. జరిగింది కాబట్టి వి ఆర్ డూయింగ్ అవును. ఇట్ అనేది. అదొకటండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ప్రపంచంలో సప్లై అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఆ క్రూడ్ ఆయిల్ 20% ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. యెస్. అంటే ఇది మూసేశారు అంటే 100 బ్యారల్స్ ఉత్పత్తి కావాల్సి అవైలబిలిటీ ఉండవలసినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ 80 బ్యారల్సే ఉంటాయి. 20 బ్యారల్స్ ఇక్కడ 24. ఆగిపోతాయండి. యెస్. ఇప్పటికే మీరు చూసారు. భారతదేశానికి తప్ప ఇతర దేశాలకు అన్నీ కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఇక్కడి నుంచి మేము వెళ్ళనివ్వము అని చెప్పేసి మాకు యెస్. చెప్పారు. ఆ దేశాల్లో కూడా డీజిల్ కొరత ఏర్పడి కోటా విధించి మరి ఇచ్చే సిట్యుయేషన్స్ చూస్తున్నాం. చూస్తున్నామండి. కాబట్టి ఆ నేచురల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సుప్రిమసీ సాధించాలండి. యుద్ధంలో ఇరాన్ అనేటువంటిది పైచేయి సాధించాలి. పైచేయి సాధించాలంటే ఇలాంటి అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాదో దాన్ని తీసుకోవాలి గాబట్టి, అదేం చేస్తుంది, ఆ హార్ముజ్ జలసంధి మీద పట్టు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఏదన్నా గనక వీళ్ళ మాట కాదని అక్కడ దాటితే గనక ఫ్లోటింగ్ మైన్స్ అనేటువంటివి అవి వచ్చి గుద్దుకుంటాయి అంతే అండి. గుద్దుకున్నాయంటే షిప్ పేలిపోతుంది. సో, ఫ్లోటింగ్ మైన్స్ వదిలిపెడతాము. లేకపోతే వాటిని పేల్చేస్తాము. పేల్చేస్తాము మా అనేది అనుమతి లేకుండా ఇక్కడి నుంచి హెచ్చరించారు. వెళ్ళడానికి వీల్లేదు. పూర్తి కంట్రోల్ వచ్చేసిందండి. యెస్. దీని ఇండియన్స్ యొక్క బాధ్యత కంపెనీస్ కూడా క్లెయిమ్ గురించి భయపడే పరిస్థితికి తీసుకొనొచ్చారు ఇవాళ. అంతే కదండీ మరి. సో, ఇలాంటి పరిస్థితిలో అది పూర్తిగా అడ్వాంటేజ్ అనేటువంటిది ఇరాన్‌కి వెళ్ళిపోయింది. అది నేచురల్ అడ్వాంటేజు, జియోగ్రఫికల్ అడ్వాంటేజు, టాక్టికల్ అడ్వాంటేజు చాలా ఈజీగా దానికి దొరికేసిందండి. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్. ఈరోజు ఒక టోల్ గేట్ లాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మేము వసూలు చేస్తాము అనేటువంటిది జరుగుతుందండి. సరే ఇక్కడ అమెరికా హ్మ్. గతంలో వారానికి ఒక మాట ట్రంప్ చెప్పేది వింటూ వచ్చాం. కానీ అవును. ఇప్పుడు పూటకొక మాట మార్చే పరిస్థితి. అవును. సో ప్రపంచ దేశాల ఒత్తిళ్లు ట్రంప్ పైన పెరుగుతున్నాయి అనుకోవచ్చా? లేదంటే ఏ నిమిషమైనా ఇరాన్ పైన యుద్ధం వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ట్రంప్‌కి ఆల్రెడీ మనసులో పూర్తిగా పడిపోయిందండి. హీ స్టార్టెడ్ ఏ లాస్ట్ బ్యాటిల్ అండి. ఓడిపోయే యుద్ధాన్ని ప్రారంభించాడు ట్రంప్.
ట్రంప్ ప్రపంచ దేశాల మద్దతు పక్కన పెట్టండి. ఈరోజు ట్రంప్ యొక్క పరిస్థితి తన సొంత కంట్రీలో ఏంటి అంటే నిరసనలు. యెస్. ఓ రకంగా చెప్పాలంటే అమెరికా ట్రంపే చరిత్రలో వద్దన్నారు. జరగనటువంటి ట్రంప్ యాంటీ ట్రంప్ ట్రంప్ నిరసనకారి. యాజిటేషన్స్ అనేటువంటివి. ఎందుకంటే అక్కడ లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. అసలు ఎవరు ప్రారంభించమన్నారు ఇదంతా కూడా? నువ్వు దేన్ని నీ ఉద్దేశంలో తీసుకొని నువ్వు ప్రారంభించావు? అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశాన్ని ఆయిల్ ఉన్నటువంటి దేశాలని నీ కంట్రోల్‌లో తెచ్చుకోవాలనుకున్నప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎనాలిసిస్. ఎనాలిసిస్ అనేటువంటిది ఉండాలి మీకు. వెనుజులాలాగా స్వాట్ ఎనాలిసిస్ ఎనిజులా అన్నంత ఈజీ కాదు వెనుజులాలా కదా! అంత ఈజీ కాదని అర్థం కాలేదేమో ట్రంప్‌కి యుద్ధం అదే కదా ప్రారంభించే చెప్తున్నానండి. ముందు. ట్రంప్ అనేటువంటిది చాలా మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళాడండి. ట్రంప్‌కి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ గాని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు గాని, సీఐఏ వాళ్ళు గాని, వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు. డోంట్ స్టార్ట్ వార్ ఎట్ దిస్ మొమెంట్. అమెరికాకి నష్టం జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన స్టార్ట్ చేశాడు. కానీ ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేశారో లేదో, హ్మ్. ట్రంప్‌ని పక్కన పెడితే ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్‌కి ఒక రకమైనటువంటి శాంక్టిటీ ఉందండి. ప్రపంచంలో యూఎస్ ప్రెసిడెంట్ మాట్లాడాడంటే చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడు. ఆయన మాటకి చాలా వాల్యూ. ఆ వాల్యూని తీసి పడేసాడండి. యెస్. మొన్న ఒక రోజు ఏమంటాడు? అవర్ యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద ఇరాన్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ వి టేకెన్ కంట్రోల్ ఓవర్ ద ఇరాన్ అంటాడు. యెస్. ఎవరు నమ్ముతారండి ఈ కేవలం కల్లబొల్లి అది మాటలు? మాత్రమే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీడియా ప్రెసిడెంట్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఆ పోస్ట్ నాకే ఇస్తానన్నాడు. బట్ ఐ హావ్ రిజెక్టెడ్ ఇట్ అని కూడా అన్న సందర్భం ఉంది. అదే చెప్తున్నానండి. ప్రపంచంలో యుద్ధాలు నేనే ఆపేసానని. హ్మ్. లేకపోతేనేమో ఇక్కడ ఇరాన్ మీద మా యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి ఎగురుతున్నాయని చెప్పడం. ఇదంతా ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ నాట్ టు ది శాంక్టిటీ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ అండి. ఒక యూఎస్ ప్రెసిడెంట్ మాట్లాడదగినటువంటి మాటలు మేబీ కాదు. అందుకనే నాట్కో కూడా ట్రంప్ ఎప్పుడైతే యుద్ధానికి సంబంధించిన అండ్ హర్మోస్ సంబంధించిన ఇష్యూస్ మాట్లాడి హెల్ప్ కోరినప్పుడు కూడా We are దే హావ్ not there. రిజెక్టెడ్. అవును. స్ట్రెయిట్ అవే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాని ఏకాకించి ట్రంప్ పరువు పోగొట్టడం కాదండి. ప్రపంచ దేశాల ముందర ఇన్ని రోజులు బట్టి మోసుకొస్తున్నటువంటి అమెరికా యొక్క పరువును పోగొట్టాడు. రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఈ ఒంటరి పోరాటంలో మేము పోరాటం చెయ్యము అని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఏమన్నదంటే ల్యాండ్ వార్‌కి మేము సిద్ధం కాదని చెప్పింది. ఎంతవరకు మాకక్కడ తీవ్రవాదుల ద్వారా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే నటంజ్ ఉన్నారో అణుబాంబుకు సంబంధించి కూడా ఒక ఉంది ప్రొపగండా కాబట్టి చేసిన పరిస్థితి. దాని వరకునే మేము చూస్తాం తప్ప మేము ల్యాండ్ వార్‌కి మేము రామని చెప్పి ఇజ్రాయెల్ చెప్పేసింది. ఇటు నాటో ఏమో మేము మద్దతు ఇవ్వమని నాటో చెప్పేసింది. అండ్ ప్రపంచ ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా మేము కూడా మద్దతు ఉండమని చెప్పి వీళ్ళు చెప్పేశారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఏకాకైపోయింది. ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మేడ్ ఫన్ ఔట్ ఆఫ్ అమెరికా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వరల్డ్. అమెరికా పరువు తీసి పడేసాడు ఒక రకంగా. అతని మీద గనక చూసుకుంటే యాంటీ ట్రంప్ యాజిటేషన్స్ ఈ రోజు గనక చూస్తే ప్రపంచంలో అమెరికా చరిత్రలోనే ఏనాడు జరగనటువంటి నిరసనలు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నాయి. వాట్ హాస్ అచీవ్డ్? అమెరికా చరిత్రలో చూస్తే ఇంత వ్యతిరేకత మూటగొట్టుకున్న ఏకైక ప్రెసిడెంట్ ఈయనే అండి. ఈయనే. ఓ రకంగా చెప్పాలి అంటే ముందు వెనక ఆలోచించకుండా, స్వాట్ అనాలిసిస్ అనేటువంటిది చేయకుండా, స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేటివి చూడకుండా, ఏదో వెనుజులాని మార్చేసినట్టు, లేకపోతే ఇప్పుడు ఇరాన్‌ని చేసేస్తాం, నెక్స్ట్ క్యూబాని చేస్తాం, ఆ తర్వాత ఇండియాని చేస్తాం. ఏంటి అసలా అర్థం పర్థం లేనటువంటి నాట్కో మాటలు నుంచి ఇవన్నీ. నేను బయటికి వచ్చేస్తాను అంటూ కూడా మాట్లాడిన వ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనా? లేదంటే నాట్కో కూడా జస్ట్ లైట్ తీసుకునే పరిస్థితి ఉంటదా? ఇప్పుడు దే హావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్‌లీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ద ట్రంప్ స్పీకింగ్. ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈస్ స్పీకింగ్. అంత సీనియర్ పొజిషన్‌లో ఉండి యూ కెనాట్ టాక్ లైక్ ఏ నార్మల్ మినిస్టర్ ఆర్ ఏ కార్పొరేటర్‌లా మాట్లాడడం కాదు. ఒక దేశ అధ్యక్షుడి కింద నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మాట మీద జియో పాలిటిక్స్ అనేటువంటివి చేంజ్ అయిపోతూ ఉంటాయి. యుద్ధాలు ప్రారంభమైపోతాయి. యుద్ధాలు ఆగిపోతాయి. ఇంతటి శాంక్టిటీ, మెచ్యూరిటీ ఉన్నటువంటి ఆ పొజిషన్‌ని ట్రంప్ ఏం చేశాడంటే సింపుల్‌గా మిస్‌యూజ్ చేశాడు. అతని యొక్క ఇన్‌కన్సిస్టెన్సీ అంటాం. ఇన్‌కన్సిస్టెన్సీ ఇన్ స్టేట్మెంట్స్. ఇమ్మెచ్యూరిటీ ఇన్ స్టేట్మెంట్. ఇప్పుడు యూ ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ అండి. వెన్ యూ ఆర్ హోల్డింగ్ ఎ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ బట్ అమెరికా, హి ఈస్ నాట్ యాస్ బిజినెస్ యాక్టింగ్ మ్యాన్. లైక్ ఎ బిజినెస్ మ్యాన్. యెస్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్.
ఇప్పుడు బిజినెస్‌లో వాళ్ళు 100 అబద్దాలు ఆడతారు. 100 అబద్దాలు ఆడి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అంటారు. బట్ యాస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక దేశ అధ్యక్షుడిగాను, అందులోను ప్రపంచ దేశాలందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్‌గా నువ్వు ఉన్నప్పుడు యూ కెనాట్ యాక్ట్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. వాట్ యూ ఆర్ టాకింగ్? యూ ఆర్ టాకింగ్ అమెరికా ఫస్ట్. దెన్ వాట్ అమెరికా ఫస్ట్ హి హాస్ అచీవ్డ్? ఏం అచీవ్ చేసాడు అమెరికా ఫస్ట్ అని? సో, ఈరోజు లివింగ్ కాస్ట్ జరిగిన యుద్ధంలో విజయం హ్మ్. సాధించాం. మేం పై చేయి సాధించాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. దేంట్లో పై చేయి సాధించడం? అదే కదండీ! ఇరాన్‌ని కొల్లగొట్టడంలోనా? ఇరా తర్వాత ఇరాన్ అటు అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్ ఆ! నెక్స్ట్ మా టార్గెట్ అని చెప్తుంది. సో, అసలే ఏఐ వచ్చిన తర్వాత ఐటీ సంక్షోభం చూస్తున్న సిట్యుయేషన్. ఏం జరగబోతుంది భవిష్యత్తు ఇప్పుడు ఉద్యోగుల అమెజాన్ మీద ఆల్రెడీ దాడి చేస్తుందండి. అమెజాన్ తగలబడిపోతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు గనక ఆగిపోతే పరిస్థితి ఏంటి? వ్యాపారాలు ఆగిపోతాయండి. ఈరోజు వ్యాపారాలు నడుస్తున్నాయి బీ2సి కాదండి. ఇదంతా కూడా బీ2బీ ఇయన్నీ కూడా చూస్తుంటే ఏమైపోయిందంటే బీ2సి అనేటువంటి డైరెక్ట్ ఇంటర్నెట్ ఫేస్ అయిపోయిందండి. ఇంటర్నెట్ ఫేస్‌గా ఇంటర్నెట్ మాధ్యమంగా బిజినెస్ అనేటువంటి కస్టమర్ ఎవరో బిజినెస్ ఓనర్‌కి తెలీదు. బిజినెస్ ఓనర్ ఎవరో కస్టమర్‌కి కస్టమర్‌కి తెలీదు. తెలీదు. కేవలం ఇంటర్నెట్ బేస్‌ని ఆధారంగా చేసుకొని వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిజినెసెస్ అన్నీ కూడా కోట్ల రూపాయల నడుస్తున్నాయి. వ్యాపారం జరుగుతుంది. ఇవన్నీ ఒక్కసారి ఇంటర్నెట్ సర్వీసెస్ గనుక ఇంటరప్ట్ అయితే ఏంటి పరిస్థితి? లాజిస్టిక్ సర్వీసెస్ ఆగిపోతే ఏంటి పరిస్థితి? అమెరికా సప్లై చైన్ ఆర్థిక ఆగిపోతే ఏంటి పరిస్థితి? అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూలిపోయే పరిస్థితి వస్తదా? ఈ వార్ గనుక 100% ఇలాగే కంటిన్యూ కూలిపోతుందండి. అవుతే? 100% కూరుకుపోతుంది. ఆ భయం అమెరికన్ యూత్‌కి వచ్చింది గాబట్టే వాళ్ళు నిరసనలు నిరసనలనేటువంటివి చూస్తున్నాం. చేస్తున్నారు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది పెరిగిపోయింది. ఇప్పుడు పెరగకపోయినా సరే ఈ లాస్ అంతా కూడా టాక్సెస్ రూపంలో అటు అమెరికన్ పీపుల్ మీద, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద కూడా దీని యొక్క ప్రభావం పడబోతుంది. సో, మళ్ళీ టాక్సెస్ ప్రభావం చైనా పైన చూపిస్తే చైనా వెనుదిరిగిన సిట్యుయేషన్స్ చూసాం. చైనా వెనుదిరిగిందండి. తిలా పాపం తలా కాస్తా అన్నట్టు ఎక్కడో అమెరికా, ఇరాన్ కొట్టుకుంటే మన దేశంలో టాక్స్‌లు పెరిగిపోయేటువంటి పరిస్థితి. టాక్స్‌లు పెరిగిపోవడం పక్కన పెట్టండి. కాస్తో కూస్తో డబ్బులు సంపాదించుకున్నటువంటి ఐటీ ఎంప్లాయీసు, బిజినెస్ మ్యాన్‌లు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే షేర్ మార్కెట్‌లోను, మ్యూచువల్ ఫండ్స్‌లోను ప్రభుత్వ పెట్టారు. ఉద్యోగులు పెట్టిన డబ్బులు షేర్ మార్కెట్‌లో కూడా ఆవిరైపోయిన పరిస్థితి ఇవాళ. ఆవిరైపోయినటువంటి పరిస్థితి అండి. లాస్ట్ ఇయర్ మీ దగ్గర 15,00,000, 20,00,000 ఉన్నటువంటి ఫండ్సు ప్రస్తుతం గనక చూసుకుంటే కనీసం వ్యక్తికి ఒక 5,00,000 నుంచి 10,00,000 వరకు లాస్ వచ్చి వాళ్ళేం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందండి షేర్ మార్కెట్‌లో. మ్యూచువల్ ఫండ్స్‌లో వెళ్ళిపోయినాయి డబ్బులన్నీ. మరి సో, ఇవన్నీ కూడా లాసెసే కదండీ! ఆర్థికంగా ఒక పక్క అన్ని దేశాలపైన ఇంపాక్ట్ కనిపిస్తుంది ట్రంప్. అవునండి. ఇంకోవైపు ఫ్రాన్స్ హ్మ్. ట్రంప్ మద్దతు కోరినా కూడా ఫ్రాన్స్ ట్రంప్‌కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 32 దేశాలతో ఒక సమావేశం. సో, అవునండి. ఈ సమావేశాన్ని ఎలా చూడొచ్చు? అంటే అవాయిడ్ చేస్తున్నాయా ఈ 32 దేశాలు 100% కూడా అండి. ట్రంప్‌ని కావచ్చు, అమెరికాని కూడా బహిష్కరించే పరిస్థితికి దిగజార్చాడా ట్రంప్? ఇప్పుడు ఎవరికి చూసినా సరే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ట్రంప్‌ను పట్టుకొని గనక వెళ్తే గనక అపజయం తప్ప రెండోది లేదు. దే ఆర్ సింప్లీ అవాయిడింగ్ అమెరికా అండ్ ట్రంప్. ఆయన పరిస్థితిని ఆయన పట్టుకొని వెనకాల వెళ్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు? హార్ముజ్‌ని మేము కంట్రోల్‌లో తీసుకుంటాము అన్నాడు. హ్మ్. తర్వాత ఏమన్నాడు? ఎవరు బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. మీరందరూ యుద్ధం అందరూ యుద్ధం ప్రకటించండి అంటున్నాడు. ప్రకటించండి. అంటే ఎవరి యుద్ధం వాళ్ళే, ఎవరి చమురు వాళ్ళే వాళ్ళే తెచ్చేసుకోవాలి. తెచ్చుకోవాలి అంటున్నాడండి. మరి అంత అనుకూలంగా ఉన్నప్పుడేమో నేను లీడర్‌ని అంటాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరు యుద్ధం వాళ్ళు జేసుకోండి అంటాడు. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారండి ఈరోజు? అటువంటి వ్యక్తిని నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరి వీధినట్టేగా. అంటే ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో వచ్చింది ఎవరు అంటే ట్రంప్. అలాంటి పరిస్థితిలో అతన్ని ఏకాకి చేయడం అనేటువంటిది అవసరం. లేకపోతే ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడంటే మీరు యుద్ధం ప్రారంభించండి. హ్మ్. ఈస్ ఇండైరెక్ట్‌లీ ఎంకరేజింగ్ వరల్డ్ వార్. వరల్డ్ వార్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అసలు ఏం కొంపలు మునిగిపోయినాయని నువ్వు ఇరాన్ మీదకి దాడికి వెళ్ళావు? వాళ్ళు నిజంగానే హర్మూజ్ న్యూక్లియర్ పైన ప్రోగ్రామ్ ఆధిపత్యం. అనేటువంటిది హ్మ్. స్టార్ట్ చేస్తే దానికి 100 మార్గాలున్నాయి. యెస్. దాన్ని ఆపడం కోసం 100 మార్గాలున్నాయి. నీ దగ్గర స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఉంది. నువ్వు ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేటువంటివి చెయ్యొచ్చు. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ టైంలో మనకు తెలుసు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తారని. మనం ఏం చేసాం? అక్కడ ఉన్నటువంటి బేసిస్‌లో ఎంట్రీ పాయింట్‌ని, ఎగ్జిట్ పాయింట్‌ని కొట్టి పడేసాం కిరాణా హిల్స్‌లో. మరి భారతదేశం అంత తెలివిగా వ్యవహరించినప్పుడు అమెరికా ఇంకెంత తెలివిగా వ్యవహరించాలి? మరి నీకు ఆ సత్తా ఉంది కదా! భారతదేశానికి ఉన్నటువంటి సత్తా నీకుంది గదా! అయినప్పటికీ నువ్వెందుకు చేయలేకపోయావు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సత్తా అంటే ఉంది. మోర్ పవర్‌ఫుల్ వెపన్స్. పవర్‌ఫుల్ వెపన్స్ ఉన్నాయి. మనీ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్
లాజిక్ లేదు. ఈరోజు అమెరికా మిస్ అవుతుంది ఏంటంటే లాజిక్ లేదు. వై యూ వెంట్ ఫర్ వార్? ఎందుకెళ్ళావు? అసలెందుకు ప్రారంభించావు? నేను 5 రోజుల్లో ముగించేస్తాను, 5 రోజుల్లో ముగించేస్తానంటే ఇజ్రాయెల్‌ని ప్రొవోక్ చేసింది కూడా అమెరికానే. ప్రొవోక్ చేసి నువ్వు తీసుకొచ్చావు. సుప్రీం ఆ! లీడర్‌ని చంపామని ప్రకటించింది కూడా అమెరికానే. ఆయతుల్లా అలీ ఖమేనీని చంపిన వెంటనే అది ఆగిపోతుందనుకుంటే నీ మూర్ఖత్వం అది. అక్కడితో ఎందుకు ఆగుతుందండి అది? ఇట్ విల్ ఇంకా నాట్ స్టాప్ ఓవర్ దేర్. ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది యుద్ధ ఖచ్చితంగా. వ్యూహం మారింది. యుద్ధ వ్యూహం కేవలం మారింది. ఇరాన్ అమెరికా పైనే గురిపెట్టింది. కానీ అవును. ఎప్పుడైతే సుప్రీం లీడర్‌ని చంపారో ఆ గురి కాస్త మిత్ర దేశాల పైన కూడా ఎఫెక్ట్ పడింది. 100% పడిందండి. అతనేమనుకున్నాడంటే, తనకు అనుకూలంగా లేనటువంటి దేశాల్లో ఉన్నటువంటి దేశ అధ్యక్షుల్ని గాని, సుప్రీం లీడర్‌ని గాని, లేతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని, తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అక్కడ రెజిమ్‌నన్నా చేంజ్ చేసేద్దాం. పరిపాలన చేంజ్ చేసేద్దాం. లేతే వెంజులా వ్యక్తుల్ని అంతా చంపేద్దాం. వెంజులా అంత ఈజీ అయిపోతుందేమో అని మేబీ. చాలా ఇమ్మెచ్యూర్డ్ అసెస్‌మెంట్ అండి. ఇమ్మెచ్యూర్డ్ అసెస్‌మెంట్ అండ్ ఇన్‌కన్సిస్టెంట్ అప్రోచ్ అండి. సో, ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. దాడులు ఇంకా 100%. పెంచుతూనే ఉంది. అవును. డ్రోన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. అవును. సో, ఇరాన్ సామర్థ్యం ఏంటి? ఇప్పుడు ల్యాండ్ ఫోర్సెస్ దించారు. అమెరికన్ ఫోర్సెస్, ల్యాండ్ ఫోర్సెస్ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే పెంటగాన్ అరౌండ్ మూవ్‌మెంట్ జరుగుతుంది అంటే అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ల్యాండ్ ఫోర్సెస్ అనేటువంటివి ఎంటర్ అవుతాయని చెప్పి. అయితే నువ్వు ఫారెన్ ల్యాండ్‌లో ఎంతవరకు విజయం సాధిస్తావు? మర్చిపోయావు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరిగింది? బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయారు. అమెరికన్ దళాలు వాళ్ళకున్నటువంటి వెపనరీని, టెక్నాలజీని మొత్తం అన్నిటిని కూడా గ్రౌండ్‌లో వదిలిపెట్టి ప్రాణాలతో వెనక్కెళ్తే చాలు అనుకునేటువంటి పరిస్థితి తాలిబాన్స్ చేతిలో చావు దెబ్బతిన్నారు. మరి అలాంటి ఘోరమైనటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని పెట్టుకొని మేమిక్కడ 10,00,000 మంది సైన్యాన్ని తయారు చేస్తున్నాం అని ఇరాన్ అక్కడ రెడీ చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. 3,500 మందిని నువ్వు ల్యాండ్ ఫోర్సెస్‌ని అక్కడ దించావు అంటే ఫారెన్ ల్యాండ్‌లో నీకు ప్రతీది కూడా టెక్నాలజీ మీద ఆధారపడాలి ఫారెన్ ల్యాండ్‌లో. ఎందుకంటే నీకు నేచురల్‌గా ఏది తెలీదు. ఏ మలుపులో, ఏ సందులో ఏముందో నీకేమి తెలీదు. ఎక్కడి నుంచి స్నైపర్ వస్తదో తెలీదు. ఎక్కడ మైన్స్ ఉంటాయో తెలీదు. ఎక్కడి నుంచి అటాక్ జరుగుతదో తెలీదు. అలాంటి బ్లైండ్ స్పాట్‌లో నువ్వు వార్ చేయడానికి 3,500 పీపుల్‌ని సూయిసైడల్ స్క్వాడ్ కింద దించాడండి. అంటే ఇట్స్ సెల్ఫ్ సూసైడ్ ఓన్లీ. నథింగ్ బట్. మరి ఇక్కడ ఉన్నటువంటి 10,00,000 ఫోర్సెస్ ఇరాన్ యొక్క బలం గనుక చూసుకున్నట్లయితే 10,00,000 ఫోర్సెస్ అండి. మీరు ఏ దేశాన్ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు ప్రెజెంట్ కండిషన్స్‌లో. ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది. ఉక్రెయిన్ ఉదాహరణగా తీసుకోండి. చిన్న దేశం. అందరూ ఏమన్నారు? ఉక్రెయిన్ ఎంత ఆఫ్టర్ ఆల్ రష్యా తలుచుకుంటే అన్నారు. ఇట్ హస్ బట్ బికమ్ ఎ బిగ్ స్టిల్ పెయిన్. స్టిల్ యెస్. ఇట్ ఈస్ ఫైటింగ్. స్టిల్ ఇంకా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతుందండి. సో, ఇది కేవలం వారం ప్రారంభమే. 35 రోజులు మాత్రమే. మరి అటువంటప్పుడు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాం సో, అండి. దిస్ అవును. విల్ కంటిన్యూ అని చెప్పుకున్నాం. అవును. ఇట్ దిస్ విల్ విల్ కంటిన్యూ. కంటిన్యూ. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ వార్ అని మనం మనం చెప్పుకున్నాం అండి. వార్ మొదలుపెట్టేటప్పుడు కూడా ట్రంప్ అవును. కేవలం 2 వారాల్లో ఎవ్రీథింగ్ నేను కంప్లీట్ చేసేస్తా. అది నువ్వు అనుకుంటే సరిపోతుందా? కానీ 35 రోజుల పాటు పోరాడుతుంది ఇరాన్ అంటే ఇట్స్ వెరీ పవర్‌ఫుల్. ఒకటి ఈ దేశం చిన్నది అనేటువంటిది ఈ రోజుల్లో అంచనా వేయకూడదు. టెక్నాలజీ పెద్దది. టెక్నాలజీ అండి. వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ సింపుల్ టెక్నాలజీ అండి. డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్స్ అనేటువంటివి వచ్చేసిన తర్వాత మీరు అటాక్స్ అనేటువంటివి చాలా ఈజీ అయిపోయినాయి. మీరు తూనీగల్లో ఎగిరేటువంటి డ్రోన్స్‌ని ఎన్నని మీరు డిస్ట్రాయ్ చేస్తారు. అంటే ఏంటి సింపుల్ డ్రోన్స్ లాక్స్ వాల్యూ చేసేటువంటి డ్రోన్స్‌కి డిస్ట్రాయ్ చేయడం కోసం మీరు క్రోర్స్ వాల్యూ చేసేటువంటి ఆ యొక్క మిసైల్స్. మిసైల్స్ అనేటువంటివి వాడడం అనేటువంటిది జరుగుతుందండి. సో డన్. ఇట్స్ ఎ సో, కాస్ట్‌లీ ఈ వార్. 35 డేస్ కాస్ట్‌లీ వార్ అవును. చూస్తున్నాం. రష్యా తర్వాత ఏదైనా వార్ ఇంతగా జరుగుతుంది. ఇంత కాస్ట్‌లీయెస్ట్ మేబీ వాళ్ళు కూడా ఈ 2½ ఇయర్స్‌లో ఇంత ఖర్చు పెట్టకపోయుండొచ్చు. అవునండి. సో, అదంతా ఖర్చు చూస్తున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ ప్రభావం అంతా భారత్ పైన కనిపిస్తుంది. యెస్. చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ సంక్షోభమే కావచ్చు. సో, మళ్ళీ పురాతన రోజుల్లోకి భారత్ పయనమవుతుందా అనిపిచ్చేలా ఉంది. మీరు చూస్తూ ఉండండి. టాక్స్ లయబిలిటీ రానున్న రోజుల్లో ఎలా పెరగబోతుందో మీరు చూడండి టాక్స్ లయబిలిటీ. అక్కడ వాళ్ళకి వారిలో కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ ప్రొడక్షన్స్ తగ్గిపోతున్నాయి. వ్యాపార చక్రాలు తగ్గిపోతాయి. మనకి ఇక్కడ వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఆ లయబిలిటీ అనేటువంటిది సామాన్య ప్రజానీకం మీద పడబోతుంది. ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు దీని గురించి మాట్లాడి. భవిష్యత్తులో మన టాక్స్ లయబిలిటీ అనేటువంటిది పెరగబోతుంది. అది జీఎస్టీ కావచ్చు, డైరెక్ట్ టాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ టాక్సెస్ కావచ్చు. గవర్నమెంట్‌కి రెవెన్యూ కావాలి. 142 క్రోర్స్ ఆఫ్ పీపుల్ యొక్క వెల్‌ఫేర్ అడ్మినిస్ట్రేషన్‌ని నడిపించడం కోసం డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే ఇక్కడ అమెరికా
ఇరాను చేసినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధం కారణంగా ప్రభావాలు వ్యాపార చక్రాలు ఆగిపోయినియి, బిజినెసెస్ ఆగిపోయినియి, ఇన్‌కమ్స్ ఆగిపోయినియి, టాక్స్‌లు తగ్గిపోయినియి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఇన్‌కమ్ తగ్గిపోయింది గాబట్టి, ప్రభుత్వాన్ని నడిపించడం కోసం వెల్‌ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి నడిపించడం కోసం భవిష్యత్తులో మన లిక్కర్ కాస్ట్ పెరగబోతుంది, హౌస్ ట్యాక్స్‌లు పెరగబోతున్నాయి, మన యొక్క ఇన్‌కమ్ ట్యాక్స్‌లు పెరగబోతున్నాయి, సేల్స్ ట్యాక్స్‌లు పెరగబోతున్నాయి, జీఎస్టీ పెరగబోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అస్. ఈ విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా దీర్ఘకాలికమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతుందండి సార్ మన మీద. కేంద్రం నుంచి అంతో కొంతో మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా నిధులు వెళ్తుంటాయి. ఆహార భద్రత విషయంలో కావచ్చు, అవును. విద్య విషయంలో కావచ్చు, అవును. లేదంటే ఉపాధి హామీకి సంబంధించి కావచ్చు, అవును. గ్రామీణ మహిళలకు సంబంధించి కావచ్చు, అవును. లేదంటే వాళ్ళు కట్టుకునే ఇళ్ల పైన కావచ్చు. అవును. రేపొద్దున ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా కేంద్రం వాటా ఇచ్చే పరిస్థితిలో ఉంటదా? ఈ వార్ గనుక ఇవ్వాలి ఇంకా కంటిన్యూ తప్పదండి. అవుతే? ఇప్పుడు గవర్నమెంట్‌కి ఓట్లు కావాలి అనుకుంటే గనక ఎలక్షన్స్ దగ్గరికొచ్చినప్పుడు వాటిని ఆప్ చేసేటువంటి అవకాశం లేదు. కొత్త గవర్నమెంట్ ఏదొచ్చినా సరే పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్‌ని కంటిన్యూ చేయాలి. ఆ! చేయాలంటే గవర్నమెంట్ దగ్గర అక్కడ రెవెన్యూ లోటుని ఏదో రకంగా పూడ్చుకోవాలి. బడ్జెట్ లోటు అనేటువంటిది పూడ్చుకోవాలి. బడ్జెట్ అనేటువంటిది కావాలి. ఇంపాక్ట్ పడుతదా సార్ బడ్జెట్ పైన? 100% పడుతుందండి. అండ్ టాక్స్ లయబిలిటీ అనేటువంటిది పెంచుతుంది. గవర్నమెంట్ పెంచుతుందండి ఇప్పుడు ఆల్రెడీ ఖచ్చితంగా. గతంలో ఎప్పుడో కిరోసిన్‌తో పొయ్యిలు వెలిగించుకోవడం, బొగ్గుల అవును. పొయ్యిలు పెట్టుకోవడం, నీళ్లు కాచుకోవడం ఇవన్నీ చూసాం. సో, అవునండి. అలాంటి సీన్‌ని ఇప్పుడు మళ్ళీ కళ్ళ ఇట్స్ ముందు హ్యాపెనింగ్ అండి. కనిపిస్తాయి. ఇట్స్ హ్యాపెనింగ్. మీకు సో, ఇది ఇండక్షన్ మళ్ళీ స్టవ్ సేల్స్ దీర్ఘకాలికంగా అనేటువంటివి పెరిగినాయి. కాస్ట్ విపరీతంగా పెరిగింది. పెరిగాయి. బొగ్గుల స్టవ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. ఎప్పుడో పాతలో అమ్మేసి యాంటిక్ పీస్‌గా మిగిలిపోయిన కిరోసిన్ స్టవ్‌ల గురించి ఇవాళ వెతుకుతున్నారు పబ్లిక్. మీకు పబ్లిక్ టీపీడీఎస్‌లో పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌లో ఆ! మనకి కిరోసిన్స్ మళ్ళీ సప్లై చేయడం మొదలుపెట్టారు. అవును. నెక్స్ట్ కిరోసిన్ మంత్ నుంచి సప్లై ప్రతి చేస్తారు. అంటే ఏదైతే రాష్ట్రానికి ఎక్కువ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారో వాటి అన్నిటికి కేంద్రమే సరఫరా చేయాలని ఒక ఆలోచన కూడా పెట్టింది. దానికోసం సెపరేట్ బంక్స్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అవునండి. అవును. ఏంటి ఎటు పోతున్నాం మనం? ఇది మన కంట్రోల్‌లో లేదండి. దిస్ ఆల్ మనం మేనేజ్ చేసేటువంటి వి ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మేనేజింగ్ నాట్ ఇన్ కంట్రోలింగ్ అండి. సో, ట్రంప్ మన మాట వింటాడా? కరోనా లాంటి మేనేజ్‌మెంట్ మళ్ళీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటదా? 100% దేర్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. లాక్‌డౌన్ లాంటి సిట్యుయేషన్స్ రాకపోయినప్పటికీ కూడా దేర్ రేట్లు ఆర్ పెరిగే సర్టెన్ హార్డ్ పరిస్థితి. మెజర్స్ ఆర్ దేర్. హార్డ్ మెజర్స్ అనేటువంటివి ఉంటాయి. అందుగురించే కదా ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది జరగడం. అలాగే ఒక టీమ్ లీడర్‌షిప్ టైప్‌లో ఒక టీమ్‌గా దేశంలో ఉన్నటువంటి లీడర్‌షిప్ అంతా కూడా కొన్ని కొన్ని సమస్యలను చర్చించడం. ఇవన్నీ కూడా ప్రిపరేషన్‌లో భాగమే. ఎప్పుడు ఏం అనౌన్స్‌మెంట్ జరుగుతుంది? ఏ విధంగా మారుతుంది? యుద్ధం ఏ పరిణామానికి దారితీస్తుంది? ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా? దీన్ని అడ్డుగా పెట్టుకొని చైనా మరియు పాకిస్తాన్‌లు భారతదేశం మీద ఏమన్నా అటాక్ చేస్తాయా? ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ వరల్డ్ వార్‌గా మారుతుందా అనేటువంటిది ఏది కూడా చెప్పడానికి కష్టం. ఇది రోజు రోజుకి ట్రంప్ చేసేటువంటి ప్రకటనలు, వాళ్ళు చేసేటువంటి యుద్ధం కొత్త కొత్త మలుపులు తిరుగుతుందండి. లేని సమస్యలన్నిటిని సృష్టిస్తున్నాయి. అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్‌ని సృష్టిస్తుంది. ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్స్‌ని సృష్టిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందండి. మనం ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్ పరిస్థితిని చూడడం లేదు గానీ, ఇట్ ఈస్ ఎ ఓపెన్ లాక్‌డౌన్ సిట్యుయేషన్ అండి. మెనీ పీపుల్ స్టాప్డ్ డ్రైవింగ్ దేర్ వెహికల్స్. చాలా యెస్. మంది ఆఫ్ కోర్స్. వెహికల్స్ డ్రైవ్ చేయడం ఆటో మానేశారండి. వాళ్ళ ఆటోస్ పక్కన పెట్టి కూలీ పనులు వెతుక్కునే పరిస్థితి. కన్‌స్ట్రక్షన్స్ రేట్ పెరిగే చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో సంక్షోభం. అవునండి. హోటల్ ఇండస్ట్రీలో కార్మికులు వెనక్కి తిరిగాల్సిన పరిస్థితి. అవునండి. అక్కడ క్వాలిటీ పాడవుతుంది. క్వాంటిటీ అనేటువంటిది అందడం లేదు. లేదు. ఓన్లీ అన్నీ మూత సెలెక్టెడ్ మూసేటువంటి ఓన్లీ పరిస్థితులకొచ్చినియి. యెస్. వ్యాపారాలు మూతలు పడుతున్నాయి. యెస్. ఇది చాలా స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా చైన్ రియాక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయిందండి. సార్ మీరన్నట్టే చైనా. గతంలో సీ బెడ్ పైన కొన్ని సర్వేస్ చేసిన పరిస్థితి. హ్మ్. ఏంటి అంటే ఇది కేవలం ఒక సైంటిఫిక్ సర్వే, ఎడ్యుకేషన్ సర్వే అని చెప్పింది. హ్మ్. రియాలిటీ ఏంటి? నిజానికి వార్‌కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమా? సీబెడ్ సర్వే అనేటువంటిది యాక్చువల్‌గా ఒక ప్రాంతంలో సముద్రం అనేటువంటిది ఎంత లోతుగా ఉంది అనేటువంటిది తెలుసుకునేటువంటి సర్వే. హ్మ్. దీనికి 2 రకాలైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి మిలిటరీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, రెండోది ఎకనామిక్ ట్రేడ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది 2 రకాలుగాను ఉందండి. ముఖ్యంగా ఈ అరేబియన్ సీ గాని, లేకపోతే హిందూ ఓషన్‌లో గాని, లేకపోతే ఈ ముఖ్యమైనటువంటి సీ రూట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సీ రూట్స్‌లో ఈ యొక్క సర్వే అనేటువంటిది చేయడం వలన భవిష్యత్తులో తమ యొక్క నౌకల యొక్క రాకపోకల్ని ఏ విధంగా కొనసాగించాలి, ఆ యొక్క ట్రేడ్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ఆ యొక్క అదే విధంగా జలాంతర్గాముల
చేపలనేటువంటివి ఎంత లోతులో ప్రయాణిస్తూ ఉంటాయి, ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి అనేటువంటి ఒక మిలిటరీ పరమైనటువంటి స్ట్రాటజిక్ స్టడీ కోసం. అలాగే ఈ సీ రూట్స్ డెప్త్ స్టడీ చేయడం వలన, ఈ సీ రూట్స్ ఇయన్నీ కూడా ఎకనామిక్ ట్రేడ్ పరంగాను చేయడం వలన, ఈ రెండిటి వలన కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత లోతు ఉంది, ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ప్రయాణిస్తున్నాయి, ఎక్కడ ఈ అండర్ సీలో ఉన్నటువంటి రిడ్జెస్ అనేటువంటివి అడ్డుపడుతున్నాయి, ఇటువంటియన్నీ కూడా సర్వేలో తెలిసిపోతుందండి వాళ్ళకి. ఇది తెలియడం వలన ఏం జరుగుతుంది అంటే, ఓవర్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో నైబరింగ్ కంట్రీస్ వాళ్ళ మీద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనేటువంటిది పొందడం కోసం, వాళ్ళ యొక్క సబ్‌మెరైన్స్ మూవ్‌మెంట్స్ అనేటువంటివి తెలుసుకోవడం కోసం, అలాగే రేపొద్దున్న ఏదైనా సరే ఆపరేషన్స్ ఒక స్పై ల్యాండ్ ఆపరేషన్ చేసిందని అనుకోవచ్చా? ఓ చైనా మన రకంగా పైన? చెప్పాలి అంటే ఇట్ ఈస్ గూగుల్ ఈజ్ టేకింగ్ ద ఎంటైర్ వరల్డ్స్ మ్యాపింగ్ అనేటువంటిది ఏ విధంగా చేస్తుందో, ఇక్కడ సీ బెడ్డింగ్ సర్వీస్ అనేటువంటిది సర్వే అనేటువంటిది కూడా చైనా ఆ విధంగా చేసినటువంటిదే. దీనికి మిలిటరీ పరమైనటువంటి ఇంపార్టెన్స్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. అలాగే ట్రేడ్ పరమైనటువంటిది ఉంది. దానికి భారతదేశం అబ్జెక్ట్ చేసింది కాబట్టి అది ఆపడం జరిగిందండి. లేకపోతే అది ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కోసం స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఈ సర్వీసెస్ అనేటివి జరిగినాయి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.